మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియచేస్తున్నాను. అందరికీ వందనములు. సహోదరులు శివ గారి ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ను మనం ప్రారంభించుకుందాము. క్రీస్తు నామమున కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనల్ని అందరినీ కాపాడిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి, మీకే కృతజ్ఞతలు, మీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా దేవా, మా తండ్రి, మీ కృపతోడుగా ఉంచి మమ్మల్ని ఆదరించి కనికరించి కాపాడి తండ్రి, ఉదయకాల సమయంలో లేఖనం ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమం ద్వారా మీ యొక్క వాక్య జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మీరు మా బ్రతుకులకు ఇచ్చిన గొప్ప అయిన భాగ్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు దేవా. మా దేవా, మా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో పాటల ద్వారా తండ్రి మా గొంతెత్తి పాడి మా జెహోఫలాన్ని మీకు అర్పించేలాగా మీరే మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి, వాక్య పఠన భాగంలో గాని వాక్య పఠన భాగాన్ని వివరించబోతున్న సహోదరులు అనిల్ గారికి కావాల్సిన తెలివి, జ్ఞానం, బలము, శక్తి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మా దేవ, మా తండ్రి, మరొక వాక్య భాగాన్ని మరొక వాక్య బోధను వివరించబోతున్న మా సహోదరులు తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీ కృప తోడుగా ఉంచి సంపూర్ణమైన బలము, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. వివరించిన వాక్యాన్ని తండ్రి మేమందరం గ్రహించుకుని తండ్రి క్రీస్తు పోలికలోకి మేమందరం నడవటానికి మీరే మాకు సహాయం అనుగ్రహించండి దేవా. ఈ యొక్క కార్యక్రమం తండ్రి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా తండ్రి సజావుగా సాగటానికి మీరే సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న రవి గారిని, అలాగే బోధ చేస్తున్నటువంటి సహోదరులైన అనిల్ గారు తండ్రి, అలాగే దేవకిరణ్ గారిని, ఇంకా అనేకులు బోధ చేస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా మీ కృపతోడుగా ఉంచి దీవించమని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి సహోదరులందరినీ దీవించమని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మీకు మహిమకరంగాను కూడి వచ్చిన అందరికీ దీవెనకరంగాను ఉండేలాగా మీ కృప అందరికీ విస్తరింప చేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన విన్నపములు మనవులన్నీ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన క్రీస్తు ప్రభునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరుడు శివ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో దేవుని మన యొక్క గాత్ర సంగీతము ద్వారా మనం స్తుతించుకుందాము, కొనియాడదాము. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు మొదటి గీతముగా, అలాగే సహోదరులు లాలయ్య గారు రెండవ గీతముగా పాడి దేవుని స్తుతించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రేమతో సహోదరులను ఆహ్వానిస్తున్నాము. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే ఉదయకాల సమయంలో ఆయన కీర్తించుకుని ఆయన కనపరుచుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. అలాగే గ్రూప్లో ఉన్నట్టు ప్రతి సహోదరుడికి కూడా నా హృదయపూర్వక వందనాలు. రవి గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా నీ రక్తముతో
ప్రభావమునా నా పాప హృదయంబును నీ రక్త ప్రభావమునా నా పాప హృదయంబును పవిత్రపరచితి ప్రభువా ప్రతి పాపమును కడిగి పవిత్రపరచితి ప్రభువా ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ఆ జాగరుకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి ప్రభువా కరుణారసముతో నాకై కనిపెట్టితివి ప్రభువా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం వికసించే విశ్వాసంబు వాక్యంబును చదవగనే వికసించే విశ్వాసంబు వాక్యంబును చదవగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతు నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాతో బలపరచుము ఆత్మీయ రూపుండా ఆత్మాతో బలపరచుము ఆత్మీయ రూపుండా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. మత్తయి సువార్త 22:42 ఈ వాక్యం రాయబడి ఉంది. దీని మీద ఒక భక్తుడు చక్కని పాట రాశారు. దాన్ని పాడి వినిపించదామని ఆశపడుతూ ఉన్నా. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. నిషేధించబడినది రాయి, అది
మూలకు తలరాయి. సర్వభూతలమంత మహాపర్వతంబైన రాయి. తలగడగా వాడబడి నూనె పోసి ప్రతిష్ఠించి నిలబెట్టిన రాయి. తలగడగా వాడబడి నూనె పోసి ప్రతిష్ఠించి నిలబెట్టిన రాయి. నిషేధించబడినది రాయి. ఇది మూలకు తలరాయి. 6,00,000 మంది నీరు లేక నోరు ఎండి అలమటించగా నిలిచిన రాయి. 6,00,000 మంది నీరు లేక నోరు ఎండి అలమటించగా నిలిచిన రాయి. కొట్టబడి చీల్చబడి జీవజలములిచ్చి చేదదీర్చినది ఈ రాయి. కొట్టబడి చీల్చబడి జీవజలములిచ్చి చేదదీర్చినది రాయి. నిషేధించబడినది రాయి. అది మూలకు తలరాయి. సంఘపు పునాది రాయి, సూర్యకాంతపురాయి, నీలిమయము ఈ యమునా రాయి. సంఘపు పునాది రాయి, సూర్యకాంతపురాయి, నీలమయము ఈ యమునా రాయి. అపోస్తలు ప్రవక్తలు ప్రకటించి శ్రమించి నిలబెట్టిన రాయి. అపోస్తలు ప్రవక్తలు శ్రమించి ప్రకటించి శ్రమించి నిలబెట్టిన రాయి. నిషేధించబడినది రాయి. ఇది మూలకు తలరాయి. ఇనుము మట్టి వెండి బంగారము ఇత్తడి పిండిగా చేసి గాలిలోన కలిపినది రాయి. ఇనుము మట్టి వెండి బంగారము ఇత్తడి పిండిగా చేసి గాలిలోన కలిపినది రాయి. అద్భుతము ఆశ్చర్యము దీనిపై పడువాడు తునకలైపోవుట సత్యము. అద్భుతము ఆశ్చర్యము దీనిపై పడువాడు తునకలైపోవుట సత్యము. నిషేధించబడినది రాయి. ఇది మూలకు తలరాయి. సర్వభూతలమంత మహాపర్వతంబైన రాయి. తలగడగా వాడబడి నూనె పోసి ప్రతిష్ఠించి నిలబెట్టిన రాయి. తలగడగా వాడబడి నూనె పోసి ప్రతిష్ఠించి నిలబెట్టిన రాయి. నిషేధించబడినది రాయి. ఇది మూలకు తలరాయి. వందనాలయ్యా. ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గాత్రములను బట్టి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు లాలయ్య గారికి
అలాగే సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము వాక్యపఠన భాగంలో చదువుకుందాము. మొదటి 10 వచనములు నేను చదువుతాను. 11వ వచనం నుండి 24వ వచనం వరకు సహోదరులు శివ గారు చదువుతారు. 25వ వచనం నుండి 40వ వచనం వరకు చివరి వరకు సహోదరులు సుబ్రహ్మణ్యం గారు చదవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి 10 వచనాలు నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఎలాగూ ప్రకటించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చితిని. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడనైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబీయజేయుడైన యెహోషువకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగా ఇండునట్లు గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడైందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను
తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత అతని చేతనున్న కర్రను చాపి దాని కొరతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అవేజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. అందరికీ వందనాలండి. సహోదరులకి వందనాలండి. మరియు ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠము పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను ఈ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరు వారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేశాను. ఆ ఊరు వారు వేకువన లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము పడగొట్టబడి ఉండెను. వారికి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఆ పని ఎవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెతికి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకొనిరి. కాబట్టి ఆ ఊరి వారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠము పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసును కనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలుపక్షముగా వాదింతురా? మీరు దాన్ని రక్షించుదురా? వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దునే చావవలెను. ఎవడో దాన్ని బలిపీఠమును విరగగొట్టెను కనుక వాడు దేవతా స్తంభమునందున తన పక్షమున తానే
వాదించు వచ్చును. ఒకడు తన బలిపీఠంను విరుగగొట్టినందున అతనిలో బయలు వాదించుకొననిమ్ము చెప్పి ఆ దినమున అతనికి ఎరుబ్బాయిలను పేరు పెట్టెను. మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడివచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబియాజేరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్ద దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నప్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారి ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే నుంచుండు మాత్రమే మందుపడు వెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలంగా రక్షించదువని నేను నిశ్చయించుకొందునెను దేవునితో అనెను. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి నీళ్లతో ఆ పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగూ చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం అంతటినీ కూడా చదివి వినిపించిన సహోదరులందరికీ ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటినీ కూడా చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ వందనములు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. మిద్యానీయుల చేత ఇశ్రాయేలీయులు హింసింపబడడానికి మరియు గిద్యోనుకు దేవుని పిలుపును వివరిస్తూ ఉంది. తన ప్రజలను రక్షించడానికి దేవుడు గిద్యోనును తన పట్టణములోని అన్య బలిపీఠము పడగొట్టి ఒక సైన్యాన్ని సమీకరించమని ఆజ్ఞాపించాడు. దీని గురించి ఈ అధ్యాయంలో మనము పరిశీలన చేస్తాం. ఈ యొక్క అధ్యాయ పరిచయ భాగాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు మళ్ళీ పాపంలో పడడము, శత్రువుల చేతిలో బాధపడడము, దేవునికి మొరపెట్టుకోవడం,
దేవుడు ఒక న్యాయాధిపతిని లేపి వారిని విడిపించడం అనే చక్రాన్ని మరలా ఈ అధ్యాయంలో కూడా చూస్తాం. ఈ అధ్యాయంలో దేవుడు పిలిచింది గిద్యోనుని. ఇతడు యోధుడు కాదు కానీ ఒక రైతు, భయపడే స్వభావం కలిగిన రైతు. కానీ దేవుడు అతనిలో ఇతరులు చూడని సామర్థ్యాన్ని దేవుడు చూశాడు. ఈ అధ్యాయానికి ప్రధానమైన వచనాన్ని 6-12. పరాక్రమశాలి అయిన వీరుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే దేవుడు బలహీనుడిని కూడా బలవంతునిగా మార్చే దేవుడు. వాక్యంలో మనం ప్రవేశించినప్పుడు 1-6 వచనాలు. ఇశ్రాయేలీల పాపము, మిద్యానీయుల శ్రమ. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించారు. వారిని దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. 7 సంవత్సరాలు వారు గృహలలో నివసించారు. పంటలు నాశనమయ్యాయి, పేదరికంలో పడ్డారు. ఆధ్యాత్మిక బోధ: పాపము ఎల్లప్పుడూ దోపిడీ చేస్తూ ఉంది. కాబట్టి దేవుని దృష్టికి మనము పాపము చేస్తే భౌతికమైన జీవితము ఇబ్బందులు పాలవుతుంది. అయితే 7-10 వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తను పంపాడు. ప్రజలు మొరపెట్టగానే వాళ్ళు 7 సంవత్సరములలో పడుతున్న ఇబ్బందులకి వీరికి దేవుడు గుర్తొచ్చి దేవుడికి మొరపెట్టగా దేవుడు ముందుగా ఒక ప్రవక్తన పంపాడు. ఎందుకు అంటే విమోచనకు ముందు పశ్చాత్తాపము అవసరమని దేవుడు చెప్పాడు. మీరు బాధపడుతున్నారు, పేదరికంలో ఉన్నారు, గృహాలలో ఉన్నారు. అయితే నేను మీకు సహాయం చేయాలంటే, నేను మిమ్మల్ని విమోచించాలి, విడిపించాలి అంటే పశ్చాత్తాపము పొందడం అవసరమని దేవుడు తెలియజేశాడు. అంటే ఏం చెప్పాడు దేవుడు? వచ్చి ప్రవక్త ఏం చెప్పాడంటే, నేను ఐగుప్తు నుండి తీసుకొచ్చాను, నేను కాపాడాను, అయినా మీరు వినలేదు. పాత నిబంధన చరిత్రలో పదే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసేది ఏమిటి అంటే, ఐగుప్తు నుంచి తెప్పించిన సంఘటనని మర్చిపోతూ వారు మరలా పాపము చేస్తూ సమస్యలను తెచ్చుకుంటూ ఇతరులకు బానిసలుగా అయిపోతున్నారు. అయితే దేవుడు మన సమస్యను మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు. మరి ఈ విషయాలన్నీ కూడా ఒక ప్రవక్త వచ్చి అక్కడ ఉన్న వారితో మాట్లాడినట్లుగా, ఒక రకముగా పశ్చాత్తాపము పొందమన్నట్లుగా తెలియజేసినట్లుగా చూస్తాం. 11-24 వచనాలు చూస్తున్నప్పుడు, మొదటేమో వాక్యము చెప్పడానికి ప్రవక్తను పంపాడు. తదుపరి విడిపించడానికి న్యాయాధిపతిని పంపాడు. ఆయనే ఎవరంటే గిద్యోను. దేవదూత ఓకు చెట్టు కింద ప్రత్యక్షమయ్యాడు. గిద్యోను ద్రాక్ష గానుగలో గోధుమలు కొడుతూ ఉన్నాడు. అతడు భయానికి గుర్తు
దేవుడు అన్నాడు. అయితే పరాక్రమశాలి అయిన వీరుడుగా గిద్యోనును చూస్తాం. గిద్యోను అనే పదానికి అర్థం ఏమిటి అంటే నరికేవాడు, కొట్టివేసేవాడు. దేవుడు అతని పేరు తగ్గ పనిని చేయించాడు. ఈ పరాక్రమశాలి అంటే అర్థము ఏమిటి అంటే శక్తివంతుడు, ధైర్యవంతుడు, వీరుడు. అయితే దేవుడు గిద్యోనును అతడు ఉన్న స్థితిని బట్టి కాదు, అతడు అవ్వబోయే వ్యక్తిని బట్టి పిలిచాడు. ప్రస్తుతం ఉన్న స్థితి ఒక రైతు భయపడుతూ ఉన్నాడు, కానీ భవిష్యత్తులో అతను ఒక శక్తివంతుడుగాను, ఒక ధైర్యవంతుడుగాను, ఒక వీరుడుగా దేవుడే అతనిని మారుస్తూ ఉన్నాడు. అంటే గొప్ప సత్యం ఏమిటి అంటే మనుషులు వర్తమానాన్ని చూస్తూ ఉంటారు, దేవుడు భవిష్యత్తుని చూస్తూ ఉంటాడు. వర్తమానంలో గిద్యోను బలహీనంగా కనపడ్డాడు, మనుషులకి బలహీనుడిగా కనపడ్డాడు, కానీ దేవునికి బలవంతుడుగాను, పరాక్రమశాలిగాను, ధైర్యవంతుడుగా కనబడిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే 25-32 వచనాలు ఏమిటంటే దేవుడు మొదట గిద్యోనుకు యుద్ధము ఇవ్వలేదు. మొదట ఇంట్లో ఉన్న విగ్రహాన్ని కూల్చమన్నాడు. బయట శత్రువుకు ముందు లోపల విగ్రహము తొలగించాలి. అంటే శత్రువులను జయించాలి అంటే ముందు మీ దగ్గర ఉన్న విగ్రహాలను నాశనం చేయాలి. వీళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలు ఏంటంటే బాలు అనే విగ్రహము. గతంలో కూడా మీకు చెప్పాను, బాలు అని అనగా యజమాని అని అర్థం. ఇది కానానులు సేవించే దేవుడు. అయితే ప్రజలందరూ దేవునికి బదులుగా ఈ బాలను పూజిస్తూ ఉన్నారు. గిద్యోను రాత్రి వెళ్ళి బాలు బలిపీఠాన్ని కూర్చాడు, ఆషేరు స్తంభాన్ని నరికాడు, యెహోవా బలిపీఠాన్ని కట్టాడు. అయితే వాళ్ళు సమస్యల నుంచి విడుదల కావాలి అంటే వాళ్ళ పాపాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేశారు. రోజు మనము కూడా మన జీవితంలో విగ్రహాలు, చెడు అలవాట్లు, గర్వము, లోకాసక్తి తొలగినప్పుడే దేవుడు గొప్పగా మనలను ఉపయోగించుకుంటాడు. అందరికీ దేవుడి పని చేయాలని ఉంటుంది, దేవుడి చేత అభివృద్ధి పడాలనుకుంటారు, కానీ ఎవరైతే పశ్చాత్తాపం పొందుతారో, ఎవరైతే వాళ్ళ హృదయాలలో పాపము తీసివేసుకుంటారో, ఎవరైతే దేవునికి విధేయుడిగా ఉంటారో దేవుడు వారిని మాత్రమే దీవిస్తాడు. అయితే 33-35 వచనాలు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ గిద్యోని పైకి వచ్చాడు. యెహోవాత్మ గిద్యోనును ఆవరించింది. ఆవరించుట అంటే అర్థము లాబాష్ అనే హీబ్రూ పదం, అంటే ధరించుట. అంటే దేవుడు గిద్యోనును వస్త్రములాగా ధరించాడు. ఇది పరిశుద్ధాత్మ శక్తి, ఇది ఒక అద్భుత చిత్రము. ఈరోజు ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటామో దేవుడు ఉపయోగించుకోవడమే కాదు, తన ఆత్మ మనలో జీవించడానికి అవకాశం ఉంటుంది. అయితే 36-40 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఒక ఉనికి సంకేతం. గిద్యోను దేవుని చిత్తాన్ని నిర్ధారించుకోవడానికి 2 సంకేతాలను అడిగాడు. అయితే దేవుడు ఓర్పుగా సమాధానం ఇచ్చాడు. కానీ ఇది ప్రతిసారి సంకేతాలు అడగడానికి బోధ కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ 2 సంకేతాలు ఏమిటి అంటే మనకు తెలుసు. 33-40 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు యుద్ధానికి మరియు ఉనికి సిద్ధపడము, సైన్యాన్ని సమీకరించుకోవడము. ప్రభు ఆత్మచేత శక్తిని పొందిన గిద్యోను బోర ఊది
తన సొంత వంశస్థులను, చుట్టుపక్కల ఉన్న గోత్రాలను యుద్ధానికి సిద్ధపడమని పిలిచాడు. అయితే గొర్రె యొక్క దానిని గుర్తుగా భరోసా కోరుతూ గిద్యోను ఒక పరీక్ష ద్వారా తన పిలుపును ధృవీకరించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మొదటి పరీక్ష ఏమిటి అంటే, గిద్యోను ఒక గొర్రె ఉన్నిని రాత్రంతా నేల మీద పరిచి చుట్టుపక్కల నేల పూర్తిగా పొడిగా ఉండగా కేవలము అది ఒకటి మాత్రమే మంచుతో తడపాలని దేవుణ్ణి కోరాడు. అయితే దేవుడు అదే విధముగా చేసిన పరిస్థితిని చూస్తాం. అయితే దేవుని ఎడల మరొక రెండవసారి తాను రెండవ పరీక్షగా పూర్తిగా నిర్ధారించుకోవడానికి మరుసటి రోజున మరొకటి కోరాడు. ఏమిటి అంటే, ఉన్ని మాత్రమే పొడిగా ఉండాలి, నేలంతా మంచుతో కప్పబడాలి అని దేవుణ్ణి కోరాడు. అయితే దేవుడు తన భక్తులు కోరికను బట్టి, భక్తులు విధేయతను చూపడానికి, భక్తులు దేవుని చేత నడిపింపబడడానికి ఆయన ఎన్ని కార్యాలైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇట్టి విధమైన విషయాలతో ఈ అధ్యాయం అయితే ముగింపబడుతూ ఉంది. అయితే ఇక్కడ మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అనేది పరిశీలన చేస్తున్నప్పుడు, పాపము ఎప్పుడు బానిసత్వాన్ని తెస్తుంది, దేవుడు బలహీనులను కూడా ఉపయోగిస్తాడు, దేవుడు మనలో భవిష్యత్తులో మన సామర్థ్యాన్ని కూడా చూస్తాడు. ఇంటిలో ఉన్న పాపాన్ని, విగ్రహాలను తొలగించారు. తొలగించిన వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దేవుని యొక్క పిలుపును బట్టి విశ్వాసంతో స్పందిస్తూ దేవుని యొక్క పిలుపుకు లోబడి తన జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నాడు. కాబట్టి ముగింపు ఏమిటి అంటే, తన్ను తాను చిన్నవాడిగా చూశాడు గిద్యోను, కానీ దేవుడు అతనిని పరాక్రమశాలి అనే వీరుడిగా చూశాడు. మన జీవితంలో కూడా భయము, బలహీనత, అపజయాలు ఉన్నప్పటికీ దేవుడు తన సన్నిధిని మరియు పరిశుద్ధాత్మ శక్తితో మనలను తన కార్యాన్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలి అంటే, మనలో ఉన్న లోపాలు మనం సరి చేసుకుని దైవభక్తిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ నా సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం అంతటిని కూడా సంక్షిప్తంగా తెలియజేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి ఈరోజు దేవకర్ణ గారు రావట్లేదండి, ఎం రమేష్ గారు మనకు దేవుని యొక్క వాక్యం ఉపదేశించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ సహోదరులు అనిల్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు. వాక్యము చాలా గొప్ప విషయాలను మాకు నేర్పిస్తుంది, కానీ దానిని విని గ్రహించి ప్రవర్తించగలిగి మారు మనసు పొంది పశ్చాత్తాప పొందగలిగిన పరిస్థితులను మీరు మాకు ప్రసాదించండి. అదే విధముగా తండ్రి, తదుపరి వాక్యాన్ని తెలియజేస్తున్న సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి విషయాలను బోధించుటకు కృప చూపించండి. వాటిని అనుసరించగలిగిన మనసులను మీరు మాకు ప్రసాదించగలరని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అనిల్ గారికి మరొకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు ఎం రమేష్ గారు
దేవుని యొక్క వాక్యమును ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ సహోదరులకు వందనములు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క మహాకృప బట్టి ఉదయకాల సమయంలో మీతో కలిసి దేవుని యొక్క మాటలు మరి పంచుకోవడానికి ఆ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఎంతో ఆసక్తితో దేవుని వాక్యం వినడానికి చేరువస్తున్నటువంటి సోదరిమణులకు, సహోదరులకు, సోదరుల రావు గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరొకసారి కొంతకాలం తర్వాత మీతో కలిసి ఇలాగ వాక్యం పంచుకోవడం అనేది దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవునికి నా యొక్క మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు ఒక విషయం మనం నేర్చుకుందామండి. ఈరోజు నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసం నుంచి మనం నేర్చుకుంటాము. ఇంగ్లీష్లో లిటిల్ ఫెయిత్ అని చెప్పని వాడబడడం జరిగింది. అంటే ఈ అల్ప విశ్వాసం గురించి మనం నేర్చుకునే క్రమంలో ఒక గొప్ప సంగతిని మనం నేర్చుకుంటాము. విశ్వాసులుగా మనందరం కూడా చలామణి అవుతున్నాము, లేదంటే మనందరం కూడా విశ్వాసులు అని అనుకుంటూ ఉంటాము. అయితే నేను కలిగి ఉన్న విశ్వాసము అల్ప విశ్వాసమా, లేదంటే దేవుడు కోరిన రూపంలో విశ్వాసం కలిగి ఉన్నానా, లేదా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నానా అనేటువంటిది మనం వ్యక్తిగతంగా లేదంటే మనం లేఖనాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. బైబిల్ గ్రంథం చూస్తే కనుక గొప్ప విశ్వాసం గురించి చెప్పబడడం జరిగింది. అలాగే అల్ప విశ్వాసం గురించి చెప్పబడడం జరిగింది. అలాగే అవిశ్వాసం గురించి కూడా చెప్పబడడం జరిగింది. ఈరోజు మనము కొద్ది నిమిషాలు మాత్రమే అల్ప విశ్వాసం గురించి మనం నేర్చుకుంటాము. ఈ అల్ప విశ్వాసం అనేటువంటిది నాలో ఏమన్నా ఉందా? ఒకవేళ అల్ప విశ్వాసం అనేటువంటిది మనలో ఉంటే తద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఈ విషయంలో నేర్చుకుంటాం. మనం పరిశీలన చేస్తే అల్ప విశ్వాసుల్లో ఉండేటువంటి గుణ లక్షణాలు, వారి యొక్క అల్ప విశ్వాసం బట్టి వారికి సంభవించేటువంటివి ఎలా ఉంటాయి అనేది మనం పరిశీలన చేస్తాం. మనం ఆలోచన చేస్తే అల్ప విశ్వాసంలో ఉండేటువంటి మొట్టమొదటి విషయము మత్తయి సువార్త 14వ అధ్యాయము పరిశీలన చేస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 28, 29 వచనం మనం పరిశీలన చేస్తే పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ సందర్భము మనందరికి కూడా తెలుసు. మీరు ఈ 14వ అధ్యాయం ప్రారంభం నుంచి చదివితే, లేదంటే 22వ వచనం నుంచి చదివితే మీకు అక్కడ సందర్భం అర్థమవుతుంది. ప్రభువారు రాత్రి సమయంలో సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారందరూ కూడా భయపడినప్పుడు, ప్రభు మీరు భయపడొద్దు నేనే అని చెప్పినప్పుడు, అప్పుడు ఆ సందర్భంలో పేతురు గారు మాట్లాడతారు అన్నమాట. అయ్యా నువ్వే అయితే కనుక మీరు ఎలా నడుస్తున్నారు నీళ్ళ మీద, నేను కూడా అలాగే నడుస్తానని ఈ 28వ వచనంలో పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి మీ యొద్దకు వచ్చుటకు నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వీరి యొద్దకు వస్తున్నాడు. అది చూసి వీళ్ళు భయపడిపోయారు. ప్రభు వారిని భయపడొద్దు నేనే అని చెప్పేసి అని ప్రభు తెలియపరచడము. అప్పుడు పేతురు, అయ్యా నీవే అయితే కనుక నేను కూడా నీ వల్ల నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి వస్తానని పేతురు అడిగాడు. పేతురు అడిగినటువంటి దాన్ని బట్టి 29వ వచనంలో క్రీస్తు ప్రభు వారు ఇలాగా మాట్లాడుతున్నారు.
ఆయన రమ్మనగానే, ఓకే, పేతురు యొక్క కోరికను బట్టి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది గొప్ప విశ్వాసమా, అల్ప విశ్వాసమా, ఇక్కడ మనకి తేలిపోతుంది. అంటే మనం కూడా అంతేనండి. పరిశీలన చేస్తే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని పేతురు గారు కూడా నీళ్ల మీద నడిచాడండి. అంటే ఆయనలో విశ్వాసం ఉంది. ఈ రోజున మనలో కూడా విశ్వాసం ఉంటుంది. కానీ ఆ విశ్వాసం అనేటువంటిది ఎక్కడి వరకు కొనసాగుతుంది? ఆ విశ్వాసం అనేటువంటిది ఎప్పటి వరకు దాన్ని మనం కొనసాగిస్తాము? మనం ఆలోచన చేస్తే గాని అన్నాడండి. గాని అంటే మధ్యలో జరిగింది 30వ వచనంలో, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. ఇక్కడ మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏంటంటే, విశ్వాసులుగా మనం కొనసాగుతాము, విశ్వాసం బట్టి నడుస్తాము. పేతురు కూడా సముద్రం మీద కొంత దూరం నడిచాడు. నీళ్ల మీద నడవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. యేసుక్రీస్తు వారు ఆయన ప్రభు, ఆయన దేవుడే ఉన్నాడు, ఆయన నడిచాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా నిజంగా గొప్ప కార్యాలైనటువంటివి వారిలో జరుగుతాయి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన సర్వశక్తిమంతుడు అని విశ్వసించి మనం కూడా ముందుకు వెళ్తున్నప్పుడు, మనం కూడా ఆ క్రియలు అనేటువంటివి అంటే విశ్వాసం కలిగి జీవించగలిగినప్పుడు మనలో కార్యాలు జరుగుతాయి అని పేతురు గారు మనం అనుకుంటూ ఉంటాం. అది జరుగుతాయి కూడా ఖచ్చితంగా. పేతురు గారు కూడా అదే ఉద్దేశంతో ఆయనకున్న విశ్వాసం బట్టి ముందుకు వెళ్ళాడు. అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసము అల్ప విశ్వాసంగా ఎప్పుడు బయటపెడుతుంది? ఎప్పుడు అల్ప విశ్వాసం అయిపోతాము అంటే మొదట భయం కలుగుతుందండి. పేతురికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? గాలిని చూచి కొంత దూరం నడిచినప్పుడు స్ట్రైట్ గా యేసుక్రీస్తుని చూస్తూ నడుస్తున్నాడు. యేసుక్రీస్తు వైపు చూస్తూ నడిచినంతసేపు నీళ్ల మీద నడిచాడు విశ్వాసం చేత. ఎప్పుడైతే ఆ సముద్రం మీద గాలిని చూచాడో భయం కలిగిందండి. మన జీవితంలో కూడా అంతే. యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం నడిచినప్పుడు, యేసుక్రీస్తు వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించినప్పుడు గాలి లాంటి శోధనలో, లేదంటే ఎన్ని ఆపదలు వచ్చినా కానీ మనం వాటిని ధైర్యంతో ఎదుర్కొంటూ క్రీస్తు వైపు చూస్తూ వెళ్తూ ఉంటాం. ఒకసారి కనుక మనం తల తిప్పి ఆ శోధనల వైపు కానీ, ఆ శ్రమల వైపు కానీ మన తల తిప్పితే గనక భయం కలుగుతుందండి. ఆ భయం కలుగుతుంది. ఆ భయం కలిగిన వెంటనే మనం సందేహపడతాము. పేతురు విషయంలో కూడా మనం పరిశీలన చేస్తే, ప్రభువైన యేసు వైపు చూస్తున్నంత వరకు కూడా ఆయన గాలిని పట్టించుకోలేదు, లేదంటే వచ్చేటువంటి రేగేటువంటి అలలను ఆయన పట్టించుకోలేదు. నా ప్రభువు నాకు సమీపంగా ఉన్నాడు, నా ప్రభు వైపు నేను చూస్తూ నడుస్తానని ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఒకసారి ఆ గాలి వైపు చూశాడో, అలల వైపు చూశాడో, ఆయనలో భయం పట్టుకుంది. ఈరోజు మనం కూడా అంతే. విశ్వాస జీవితంలో మన యొక్క వచ్చేటువంటి మన జీవితంలో శోధనలు, లేదా బాధలు, లేదంటే ఇతర శ్రమలు, ఆ శ్రమల వైపు, శోధనల వైపు మనము తల తిప్పుతాము. ఆ శోధనను బట్టి, ఆ శ్రమను బట్టి మనకి భయం కలుగుతుంది. అమ్మో అనేటువంటి ఎప్పుడైతే ఆ భయం కలుగుతుందో, ఆ భయమును బట్టి మనలో సందేహం ఏర్పడుతుంది. నేను జయించగలుగుతానా, నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా అనేటువంటి సందేహం ఎప్పుడైతే వచ్చిందో, పేతురు వలె మనం కూడా మునిగిపోక సాగుతాము.
మన జీవితంలో పరిశీలన చేయండి. విశ్వాసం కాస్త ఏమైపోతుందంటే అల్ప విశ్వాసం అయిపోతుంది. అందుకనే ఎన్ని సముద్రంలో రేగినటువంటి అలల వంటి శోధనలు వచ్చినా, గాలిని పోలినటువంటి శ్రమలు ఎన్ని వచ్చినా, మనకెదురుగా మనం చూడాల్సింది క్రీస్తు వైపుని. క్రీస్తు వైపు చూస్తూ మనము నడిస్తే మనము మునిగిపోము, మనము గమ్యాన్ని చేరుకుంటాము. అయితే ఎప్పుడైతే ఈ శ్రమల వైపు, శోధనల వైపు చూస్తామో మనకి భయం కలుగుతుంది. భయం కలిగిందంటే ఇది నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను చేరలేనేమో గమ్యము అనేటువంటి సందేహం ఎప్పుడైతే మనలో వస్తుందో మనము అక్కడతో ఆగిపోసి వస్తాం. అంటే అక్కడతో మనము ఆగిపోతాము. అంతే క్రీస్తు ప్రభు అంటున్నాడు, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. అంటే అల్ప విశ్వాసుల్లో ఉండేటువంటి మొదటి విషయం ఏంటంటే వారిలో భయం కలిగి వారు సందేహులుగా మారుతారు. అంటే సందేహపడడం వల్ల వారు చేరాల్సినటువంటి గమ్యము చేరలేరు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే రెండవ విషయం మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం. అల్ప విశ్వాసంలో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే సందేహము. ఆ సందేహానికి మూలం ఏంటంటే భయము. రెండవ విషయం మనం పరిశీలన చేస్తే 8వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా, ఆ రోజుల్లో రోడ్డు రవాణా అనేటువంటిది చాలా తక్కువ, అంతా కూడా జల రవాణా ఎక్కువగా ఉండేది. ఈ దోణుల మీద ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతము చేరడానికి. ఆ క్రమంలో వీరు యేసుక్రీస్తు ఆయన యొక్క శిష్యుల బృందము కూడా సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడుచుంది. ఆ అలలు అనేటువంటివి ఆ దోణిని కప్పుతూ చాలా భయంకరమైనటువంటి అలలై ఉండొచ్చు. బహుశా మనం కూడా ఆ నీళ్ళ మధ్యలో కనుక ఉంటే కనుక నిమ్మలంగా ఉన్నప్పుడు ఏం భయమేది, కానీ ఒక్కసారిగా సముద్రంలో అల్లకల్లోలం కనుక వస్తే కనుక చాలా ప్రమాదకరంగా మారుతుంది. బహుశా అక్కడ సిచ్యువేషన్ అలాగ ఉండొచ్చు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు వారితో ఉన్నారు, ఆయన యొక్క శిష్యులు వారితో ఉన్నారు. వారు 25వ వచనంలో వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అల్ప విశ్వాసులారా. మరొకసారి తన యొక్క శిష్యుల బృందమును అల్ప విశ్వాసులారా అని అంటున్నాడు ప్రభు. ఇక్కడ వీరిలో ఉన్నటువంటి విశ్వాసం కోల్పోయి వీరికి ఏమొచ్చిందంటే నశించిపోతాము, ఈ వచ్చినటువంటి అలల చేత మా జీవితం ఎక్కడితో ఎండైపోతుంది, మేము నశించిపోతాము అనేటువంటి వీళ్ళకి అల్ప విశ్వాసం వచ్చేసింది. అంటే మళ్ళా దీనికి మూలం ఏంటంటే భయమేనండి. వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా అల్ప విశ్వాసులు భయపడుతూ ఉంటారు. అల్ప విశ్వాసులు ఒక విషయాన్ని మర్చిపోతారు. ఇక్కడ మీరు పరిశీలన చేస్తే ఈ దోణిలో ప్రయాణం చేస్తున్న క్రమంలో ఈ శిష్యుల బృందంతో పాటు క్రీస్తు ప్రభు వారు ఉంటారు. ఒకవేళ అలలో ముంచితే మొదటగా ప్రభువును ముంచాలి. ఒకవేళ మరణం వస్తే వారితో పాటు ప్రభువు కూడా ఉన్నాడు, ఆయనకి మరణం రావాలి. ఈ విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు.
మనము కూడా మన నిజ జీవితంలో మనకు వచ్చేటువంటి అలల వంటి శోధనలు, శ్రమలు, బాధలు, ఇతర ఏ సమస్యలైనా సరే నాతో పాటు నా ప్రభువు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. నాతో కలిసి నేను నా ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తున్నాను అని మర్చిపోతాం. నేను నా ప్రభువుని వెంబడిస్తున్నాను, ఆయన నాతో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతాం. ఈ శిష్యులు కూడా ఆ విషయాన్ని మర్చిపోయారు. ఈయన సర్వశక్తి కలిగిన వాడు కదా, సర్వాధికారం కలిగిన వాడు కదా, ఈయన చనిపోయిన వారిని లేపుతున్నాడు, రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, ఈయన ప్రభువు, ఈయన మెస్సయ్య అని వాళ్ళు వెంబడిస్తున్నారు కదా. మరి ఈయన మన పక్షంగా ఉండగా ఇంకా మనమే నశించిపోతాము అనే విశ్వాసం అనేటువంటిది ఆ వచ్చినటువంటి అలలను బట్టి వారు దానిని కనపరచలేదు. ఈరోజు మనం కూడా మన విశ్వాస విషయంలో మన జీవితంలో అలల వంటివి ఏమి రానంత వరకు ప్రభువును చక్కగా వెంబడిస్తాము, చక్కగా ఆరాధనకు వెళ్తాము, చక్కగా ప్రార్థనలు చేసుకుంటాము, చక్కగా అన్ని చక్కగా క్రమంగా చేస్తాము. ఎప్పుడైతే శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ఆందోళనలు అటువంటి మొదలవుతాయో, నేను ప్రభుతో ప్రయాణం చేస్తున్నాను, ప్రభు నాతో ఉన్నాడు, నాకు ఆయన దాటుకొని ఏదైనా సరే రావాలనే విషయం మర్చిపోతాం. మర్చిపోయి అల్ప విశ్వాసం నుండి ఎప్పుడైతే ఏర్పడుతుందో నశించిపోతాము అనేటువంటి భయం అనేటువంటిది కలుగుతుంది. వీళ్ళతో ప్రభువు ఉన్నాడు, ఆ విషయంలో మర్చిపోయినాను. అలలు ముంచితే ప్రభువుని ముంచాలి, మరణం వస్తే ప్రభుకు రావాలి. అయితే ఈయన మరణాన్ని జయించిన వాడు కదా, మరణపు ముళ్ళు విరిచిన వాడు కదా, మృతులను సైతం కూడా ఆయన లేపనటువంటి వాడు కదా. ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది ఆ సందర్భంలో వారు కనపరచలేదు. అలాగే నేటి దినాల్లో మనము కూడా ఆ విషయాన్ని మరిచిపోయి అల్ప విశ్వాసులుగా మనం భయపడుతున్నాము. మన ప్రభుని గురించి ఒకసారి ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకోండి. ఈయన మరణపు ముళ్ళు విరిచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని సజీవుడిగా లేచిన వాడు కదా నా ప్రభువు అని మన విశ్వాసమును ఆ సందర్భంలో మనం కనపరచలేకపోతున్నాం. నశించిపోతామేమో, నా ప్రభు నాతో లేడు అనేటట్లుగా మనము అల్ప విశ్వాసంగా అయిపోతున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనము గమ్యాన్ని చేరలేకపోతున్నాం. పరిశీలన చేస్తే మూడో విషయం అండి, అల్ప విశ్వాసుల్లో ఉండేటువంటి గుణలక్షణాల్లో ఒకటి, వారికి సందేహం ఉంటుంది. ఆ సందేహానికి మూలము భయము. రెండో విషయము, వారు చుట్టూ వచ్చేటువంటి అలలను బట్టి ప్రభు వారితోనే ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చిన శోధనలో, శ్రమలను బట్టి ప్రభు తమతోనే ఉన్న విషయాన్ని మర్చిపోయి మేము నశించిపోతామేమో, మేము నాశనం అయిపోతామేమో, మా బ్రతుకు ఇక్కడితో అయిపోతుందేమో అనేటువంటి ఆందోళనలోనికి, భయంలోనికి దిగిపోతారు. ఇక మూడో విషయం మనం పరిశీలన చేస్తే, ఈ అల్ప విశ్వాసుల విషయంలో వీరు మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం గమనించినట్లయితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపుకుని అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. అల్ప విశ్వాసుల్లో ఉండేటువంటి మరొక గుణలక్షణం ఏంటంటే చింతించటము. వీరు చింత కలిగి ఉంటారు. ఈ చింత ఏ రకమైనటువంటి చింత? ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏం ధరించుకున్నాము, మన భవిష్యత్తు ఏంటి, మనం ఎలాగ బ్రతకాలి అనేటువంటి చింత కలిగి ఉంటారు. అంటే వీరు అవిశ్వాసులుగా ఉంటారు. అంటే నా దేవుడు నన్ను పోషిస్తాడు, ఆయన
సమృద్ధిగా నాకు దయచేస్తాడు. సింహపు పిల్లలైన లేమి కలిగి ఉంటే ఏమో కానీ ఆయన ఆశ్రయించిన వారు ఏ మేలు పదవు లేకుండా ఉంటారనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతారు. అంటే క్రూరమైనటువంటి మృగము, వేటాడి ఆహారం సంపాదించుకునేటువంటి మృగమైనా సరే కొన్ని సందర్భాల్లో పరుస్తూ ఉండొచ్చు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారు మాత్రము వారు ఫస్ట్ దేవుడు ఉంచడండి. ఏదో ఒక రూపంలో నీకు ఆహారమును, ఏదో ఒక రూపంలో నీకు వస్త్రమును, ఏదో ఒక రూపంలో నీకు కావాల్సినటువంటి సమస్తమును, అందుకనే 32వ వచనంలో అంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకు ఆహారం కావాలని, నీ దేహమునకు వస్త్రం కావాలని, అలాగే నీకు కావాల్సినటువంటి అవసరతలో ఏవైతే ఉన్నావో ఈ భూమి మీద అవన్నీ కూడా కావాలని నీ తండ్రికి తెలియను. అవి తెలియను అని ఆయన సమకూరుస్తాడని ఆయన్ని అడగాలనే విషయాన్ని మరిచిపోయి అల్ప విశ్వాసులు చింతపడతా ఉంటారు. వస్త్రాల గురించి, ఆహారం గురించి, లేదా రేపటి దినాన్ని గురించి, లేదంటే ధనం లేదని, ఇవి ఏదైనా సరే ఆ విషయాల్లో వారు చింతపడుతూ ఉంటారు కాబట్టి వారు అల్ప విశ్వాసులుగానే మిగిలిపోతారు. ఇక మరో విషయం మనం పరిశీలన చేస్తే, 4వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? ఇక్కడ కూడా మరొకసారి తన యొక్క శిష్యుల బృందాన్ని అల్ప విశ్వాసులారా అని అంటున్నాడు. ఏం జరిగింది ఇక్కడ? 5వ వచనం మన చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అంటే శిష్యులు రొట్టెలు తేవడం మర్చిపోయారు. 6వ వచనంలో అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తినందును కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకుంటున్నది. ప్రభువైన యేసు హృదయాంతరంగాలు ఇదటువంటి వాడు. అక్కడ ప్రభు మాట్లాడినటువంటి సందర్భం వేరు. అయితే వీళ్ళేమనుకుంటున్నారు, మన రొట్టెలు తేవడం మర్చిపోయాం కాబట్టి మన గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అని వారు తమ హృదయం ఆలోచించుకుంటున్నారు. అంటే దేవుని కార్యాలని మర్చిపోయి దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలను మర్చిపోయి మాట్లాడతారు అల్ప విశ్వాసులు. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకాను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అదే నేను. అంటే అల్ప విశ్వాసుల్లో ఉండేటువంటి మరొక విషయం, 4వ విషయం ఏంటంటే వారు గ్రహించలేరు, వారిలో గ్రహింపు ఉండదు. దేవుడు ఆయన కార్యాలు చేస్తాడు, మనకు కావాల్సిన సమకూరుస్తాడు, మన దగ్గర లేమిలో కూడా ఆయన సమృద్ధిని ఇస్తాడనే విషయాన్ని మనం గ్రహించలేమండి. అది ఎవరైతే అల్ప విశ్వాసంగా ఉంటారో. ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మీరు ఇంకాను గ్రహింపలేదా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు. వీళ్ళ దగ్గర రొట్టెలు లేవు. వాస్తవంగా దాని గురించి అయితే కనుక దాని గురించి వీళ్ళేం బాధపడవసరం లేదు, దాని గురించి వీళ్ళేం చింతించవసరం లేదు. అంటే వీళ్ళ ఏమైనా గ్రహింపు అనేటువంటిది లేదు. మన దగ్గర తినడానికి ఆహారం లేకపోయినా ఒక్క రొట్టె ఉన్నా సరే చాలు, నా ప్రభు సమృద్ధిగా చేస్తాడు. 5 రొట్టెలు 5,000 మంది పంచిపెట్టాడు కదా, ఆయన అంత ఆశ్చర్యంగా ఆయన సమృద్ధినిచ్చేటువంటి వాడు అనే విషయాన్ని వీళ్ళు
అల్ప విశ్వాసం చేత ఆ గ్రహింపు అనేటువంటిది కలిగలేదు. అవును, ఈ రోజున మనం కూడా మనకు ఏదైనా సరే ఏ విషయం సరే సమృద్ధి ఏదైనా బాధపడుతున్నామేమో, నీకున్న దాంట్లోనే దేవుడు నీకు సమృద్ధిని కలిగిస్తాడు. అంటే అల్ప విశ్వాసులు గ్రహింపు కలిగి ఉండలేరు కాబట్టి దేవుని కార్యాలను వారి జీవితంలో చూడలేరనే విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాము. అందుకని ప్రభు అంటున్నాడు 10వ వచనంలో, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఇద్దరు, అదేనని మీరు జ్ఞాపకము లేదా? అంటే ఇక్కడ అల్ప విశ్వాసులు దేవుని కార్యాలను గ్రహించలేరు. దేవుని కార్యములను తమ జీవితంలోనికి వారు ఆహ్వానించలేరు, ఎందుకంటే వారిలో గ్రహింపు లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము లిటిల్ ఫెయిత్ గురించి నేర్చుకున్నాము, అంటే అల్ప విశ్వాసము. ఈ అల్ప విశ్వాసం అనేటువంటిది మనలో ఏమన్నా ఉందా అని మన పరిశీలన చేయాలి. ఎలా ఉంటుంది ఈ అల్ప విశ్వాసం ఎలా ఉంటారంటే, వీరిలో మొదటగా సందేహం ఉంటుంది. ఈ సందేహం ఎందుకు వస్తుందంటే వారిలో పుట్టినటువంటి భయాన్ని బట్టి. ఆ పేతురు ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తూ వెళ్తున్నాడో అప్పటి వరకు నేల మీద నడిచాడు. ఎప్పుడైతే సముద్రం మీద గాలి లేచిందో ఆ గాలిని చూసినప్పుడు నేను మునిగిపోతాననే భయం కలిగింది. ఆ భయం బట్టి సందేహం వచ్చింది, నేను వెళ్ళలేను, నేను గమ్యం చేరుకోలేను, నా వల్ల కాదనేటువంటి ఆ సందేహం ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో మునిగిపోయాడు. మనం కూడా అంతే. మన విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో నేను ఈ జీవితాన్ని కొనసాగించలేనేమో అనేటువంటి భయం ఎప్పుడైతే కలుగుతుందో, మనకు ఆ సందేహం ఎప్పుడైతే వస్తుందో మనం కూడా మునిగిపోసాగుతాము. ఇది అల్ప విశ్వాసుల లక్షణము. ఇక రెండో విషయం మనం పరిశీలన చేస్తే, ప్రభు వారితో ఉన్నాడు అనే విషయాన్ని వారు మర్చిపోతారు. నాకు ఏది సంభవించాలన్నా సరే నా ప్రభును దాటుకొని రావాలి అనే విషయాన్ని మర్చిపోతారు. నశించిపోతాము, ఇక్కడతో మా లైఫ్ అయిపోతుంది అనేటువంటి ఆ దానిని బట్టి మరలా వాళ్ళ భయాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి అల్పవిశ్వాసులు ప్రభు వారితోనే ఉన్నాడు, ప్రభు మాతో ఉన్నాడు, ఆయనకు మరణపు ముళ్ళు విరిచినవాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి తమకు సంభవించినటువంటి అనారోగ్య సమస్యను బట్టి అయినా, అది దేనిని బట్టి అయినా సరే వాళ్ళు భయపడిపోయి మేము నశించిపోతాము, ఇంతటితో మా జీవితం అయిపోయిందని భయపడుతూ ఉంటారు వారు అల్ప విశ్వాసులు. మూడో విషయం మనం పరిశీలన చేస్తే, వారు చింత కలిగి ఉంటారు. ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏం ధరించుకుందాము, మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, ఈ రకమైన చింతే కలిగి ఉంటారు మీరు అవిశ్వాసులు. అది ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి విశ్వాసమైన వారు దేవుని రాజ్యము కొరకు, దేవుని నీతి కొరకు వారు వెతుకుతూ ఉంటారు. ఇక నాలుగో విషయం ఏంటంటే, అల్ప విశ్వాసులు గ్రహించలేరు, దేవుని కార్యాలను వారు గ్రహించలేరు. అందుకనే వారి జీవితంలో దేవుని కార్యాలని చూడలేరు. కాబట్టి మనము అల్ప విశ్వాసంగా కాకుండా గొప్ప విశ్వాసులుగా మనం కొనసాగుతూ ఉంటేనే మనము దేవుని కార్యాలని మనలో చూడగలుగుతాము, గమ్యం మనము చేరగలుగుతాము. చివరిగా వచ్చి మనం చదువుకున్నాము, మనం అల్ప విశ్వాసులుగా కాకుండా విశ్వాసులుగా మనం కొనసాగుతూ గమ్యం చేరుకోవాలంటే ఏం చేయాలంటే, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే ఎబ్రీ గ్రంథకర్త ఇలా తెలియపరుస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలుస్తున్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనం ఏం చేయాలంటే, మనలో అల్ప విశ్వాసం అనేటువంటిది రాకుండా, మనలో ఉన్న అల్ప విశ్వాసము పోవాలన్నా మనము యేసు వైపు చూచుచు. పేతురు యేసు వైపు చూచినంతసేపు నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూచాడో మునిగిపోసాగాడు. మనలో అల్ప విశ్వాసం అనేటువంటిది రాకుండా, నా ప్రభువు నాతో ఉన్నాడు, నాకు ఏదన్నా సంభవిస్తే ఆయన్ని దాటుకునే రావాలి, ఆయన పర్మిషన్ ఇస్తేనే రావాలి, ఆయన నాతో ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని క్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో
ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు చేసేటువంటి ప్రయాణంలో ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన వైపు చూడండి. ఆయన పొందబోయేటువంటి దాని కొరకు, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టాడు, సిలువను సహించాడు. సిలువ శ్రమను ఆయన సహించాడు. మనకు వచ్చేటువంటి శోధనలు, శ్రమలు, అలల వంటివి ఎంత మాత్రమో ఎన్నదగినవి కావండి క్రీస్తుతో మనం పోల్చుకుంటే. కాబట్టి మనము ప్రభు వైపు చూస్తూ తల తిప్పకుండా, అలల వంటి శోధనల వైపు కానీ, గాలి వంటి శ్రమల వంటి కానీ ఆ తల తిప్పకుండా క్రీస్తు వైపు చూస్తూ వెళ్తూ ఉంటే కనుక మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతో పరిగెత్తడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా క్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచుకున్నటువంటి ఈ పందెములో మనం అందరం కూడా విజయం పొందాలని ఆశిస్తున్నాను. ఈ వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపు చేయను గాక. శ్రద్ధగా మీ అందరూ కూడా ప్రభు నామన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీ అందరికి వందనాలు. మీకు కూడా వందనములు బ్రదర్. మీరే ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఈ సమయమందు ఎంతో చక్కగా తండ్రి మీ యొక్క వాక్యం బట్టి మీరు మాకు నేర్పించేటువంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. న్యాయాధిపతి గ్రంథంలో దేవుని గురించి, అలాగే తండ్రి మరొకసారి మరి ఒక వాక్యము చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు తండ్రి. తండ్రి, మేము విశ్వాసులుగా ఈ జీవితంలో మేము కొనసాగుతాం అనుకుంటూ ఉంటాము. అయితే ఆయా సందర్భంలో మా విశ్వాసము మరి గొప్ప విశ్వాసమా లేదంటే అల్ప విశ్వాసం అనేటువంటి బయటపడుతూ ఉంటుంది. మేము కూడా అనేక విషయాల్లో అల్ప విశ్వాసులుగా తండ్రి మరి కనపరుస్తూ ఉంటాము. మాలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము తీసివేసి మాకు స్థిర విశ్వాసము అనుగ్రహించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలో మేము బ్రతికినంత కాలము మా ప్రభు మాకు మాదిరిగా జీవించి ఉన్నారు తండ్రి. ఆయన అవమానమును, ఆయన సిలువను కూడా సహించి ఉన్నారు. కాబట్టి మా ప్రభు వైపు చూస్తూ మా విశ్వాసము కడమట్టి వరకు కాపాడుకోవడానికి కృపానుగ్రహించమని వేడుకుంటున్నాము. మరి ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని మరొకసారి వచ్చి వాక్యం కృపానుగ్రహించండి. అలాగే తండ్రి, ప్రతిరోజు కూడా వాక్యం దేవతన్న గారికి జ్ఞానం కూడా, అలాగే తనకి కార్యక్రమం నిర్వహించడానికి మీ యొక్క దాసునికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీకు ఆలోచన పట్టించుకోవాలి తండ్రి. వారి జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క కావాల్సినటువంటి విషయంలో అన్ని విషయాల్లో వారిని ప్రోత్సహించి బలపరచండి తండ్రి. మరి ఎవరైతే మరి బలహీనులుగా రోగస్తులుగా ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచడం వేడుకుంటున్నాము. ఈ దినకాల ప్రయాణం శరీరంలో తోడుగా ఉంచి తండ్రి మీ కాపులను అనుగ్రహించి వేడుకుంటున్నాము. మీ చిత్తమైతే మా ప్రభు యొక్క రాకడ ఆలస్యం అయితే రేపు దినాలను మళ్ళీ మేము కలుసుకొని మాట్లాడడానికి మాకు అవకాశం అనుగ్రహించగలరని ఈ మానవులను విన్నప్పుడు మా ప్రభువును రక్షకుడైన యేసు